గల్లంతైన అమెరికన్ పైలట్ కోసం గాలిస్తున్న విమానాన్ని ఇరాన్ దళాలు ధ్వంసం చేశాయి. ఏప్రిల్ 3న ఇరాన్ దళాలు అమెరికాకు చెందిన F-15E స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానాన్ని కూల్చివేసిన విషయం తెలిసింది. అయితే ఈ విమానంలో 2 సిబ్బంది ఉండగా ఒక పైలట్ను అమెరికా రెస్క్యూ టీమ్ సురక్షితంగా కాపాడింది. అయితే మరొక స్టాఫ్ మెంబర్ అయిన వెపన్ సిస్టమ్స్ ఆఫీసర్ ప్రెజెంట్ మిస్సింగ్ అయ్యాడు. అతని కోసం కాలిస్తున్న 2 బ్లాక్ హాక్ హెలికాప్టర్లపై కూడా ఇరాన్ కాల్పులు జరిపింది. అయితే ఈ కాల్పుల్లో హెలికాప్టర్లు దెబ్బతిన్నప్పటికీ అవి సురక్షితంగా ఇరాన్ గగనతలం నుంచి బయటపడగలిగాయి. మరోవైపు మిస్సింగ్ పైలట్ను సజీవంగా పట్టుకుని పోలీసులకు అప్పగించిన వారికి భారీ నగదు బహుమతి ఇస్తామని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే సదరు పైలట్ పారాచూట్ సహాయంతో క్షేమంగానే కిందకి దిగినట్లు తమ వద్ద సమాచారం ఉందని ఇరాన్ మీడియా పేర్కొంది. కాగా తమ యుద్ధ విమానం కూలిపోయిన విషయాన్ని, అలాగే సిబ్బంది గల్లంతైనట్లు అమెరికా సైనిక అధికారులు ధృవీకరించారు. ఇక ఈ తాజా సమాచారం ప్రకారం గల్లంతైన వెపన్ సిస్టమ్స్ ఆఫీసర్ని అమెరికా కమాండోలు సురక్షితంగా రక్షించారని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ధృవీకరించారు. ఇక మేము అతన్ని రక్షించామని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. అయితే అతనికి కొన్ని గాయాలయ్యాయని, ప్రస్తుతం క్షేమంగా ఉన్నాడని ప్రెసిడెంట్ ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్లోని ప్రమాదకరమైన పర్వతాల్లో అతన్ని గుర్తించారు. ఓవైపు శత్రువులు అతడి కోసం వేట సాగిస్తుంటే, మరోవైపు అతడి కమాండర్ ఇన్ చీఫ్, యుద్ధ కార్యదర్శి అండ్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్, ఇతర అమెరికాలు యోధులు అతడి లొకేషన్ను 24 గంటలు గమనిస్తూనే ఉన్నారు. ఈ ఆపరేషన్ అమెరికా చరిత్రలోని అత్యంత సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్లలో ఒకటిగా పేర్కొంటున్నారు. డజన్ల కొద్ది విమానాలు, ప్రత్యేక బలగాలు పాల్గొన్న ఈ ఆపరేషన్ సమయంలో ఇరాన్ దళాలతో భారీ కాల్పులు జరిగినట్లు సమాచారం. అయితే అమెరికా కాంబాట్ సెర్చ్ అండ్ రెస్క్యూ అత్యంత సంక్లిష్టమైన ఈ ఆపరేషన్ చేపట్టింది. అమెరికన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన అత్యంత శిక్షణ పొందిన పారా రెస్క్యూ జంపర్స్ ఇందులో పాల్గొన్నారు. వీరు శత్రు భూభాగంలోకి వెళ్లి సైనికులను ప్రాణాలతో తిరిగి తీసుకురావడంలో నిపుణులు. వీరికి రక్షణగా డజన్ల కొద్ది అమెరికా యుద్ధ విమానాలు, డ్రోన్లు ఆ ప్రాంతంలో గగనతల పహారా కాశాయి. ఇరాన్ దళాలు రెస్క్యూ టీంపై దాడి చేయకుండా ఇవి నిరోధించాయి. సో ఈ ఆపరేషన్ కోసం 2 అమెరికా మిలిటరీ హెలికాప్టర్లు ఇరాన్ భూభాగంలోకి వెళ్లాయి. ఈ సమయంలో ఇరాన్ దళాలు జరిపిన కాల్పుల్లో 2 హెలికాప్టర్లు దెబ్బతిన్నాయి. అయినప్పటికీ అవి సురక్షితంగా వెనక్కి రాగలిగాయి.